హాయ్ బ్రో. తెలంగాణలో డీఎస్‌కి సంబంధించి ఫైనల్‌కి ఎప్పుడు రాబోతుంది? మరి రిజల్ట్స్ సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంది? జనరల్ ర్యాంకింగ్ ఇస్తారా? ఇవ్వరా? అనే విషయాలు ఒకసారి మనం పరిశీలిస్తే, ఈరోజు సాయంత్రం విద్యాశాఖ కమిషనర్ గారు కొన్ని అంశాలు పేర్కొన్నారు. అంతకంటే ముందు ఒకసారి మనం ఈరోజు సాయంత్రం వీడియోలో చెప్పినట్టు, ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు అప్లై చేశారో, మరి వారికి సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీ డాక్యుమెంట్స్‌ను ఖచ్చితంగా రేపటి నుండి సెప్టెంబర్ 2 లోపు అప్లోడ్ చేయాలని విద్యాశాఖ వారు పేర్కొనడం జరిగింది. అందుకు సంబంధించిన వివరాలు మీరు సాయంత్రం చెప్పడం జరిగింది. విద్యాశాఖ వారు కూడా అందులో సైట్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్ కావచ్చు, నేషనల్ లెవెల్ కావచ్చు, సర్టిఫికేట్లు ప్రయారిటీ ప్రకారం వాళ్ళు ప్రెస్ నోట్‌లో అన్ని పేర్కొన్నారు. కానీ అభ్యర్థులు స్టేట్ లెవెల్‌లో కావచ్చు, జోన్ లెవెల్‌లో ఉన్నా అప్లై చేసుకోవచ్చు. అంటే గతంలో ఎవరైతే డీఎస్సీ అప్లై చేసినప్పుడు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎస్ అనే ఆప్షన్ పెట్టారు. ఖచ్చితంగా వారి వద్ద ఉన్న సర్టిఫికేట్‌లన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మామూలుగా ఏ ఉద్యోగ నోటిఫికేషన్ అయినా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఆ స్పోర్ట్స్ ఈవెంట్ ఏమేమి ఉండాలని ఆ అంశాలు పేర్కొంటారు. అలాగే సర్టిఫికేట్ సంబంధించి అప్లోడ్ చేసినప్పుడు కూడా ఆప్షన్ అడుగుతుంది. ఎవరైతే ఇంటర్నేషనల్ కావచ్చు, నేషనల్ లెవెల్ కావచ్చు, లేకుంటే కింది లెవెల్ స్థాయి అంటే పైనుంచి కింది లెవెల్ స్థాయి వరకు ఉంటాయి అవి. ఆర్డర్ ప్రకారం వాళ్ళు మన ఇష్టం సెలెక్ట్ చేస్తారు. 1-3 వెరిఫికేషన్ కూడా ఆ సర్టిఫికేట్ మరి ఫేక్ ఉన్నాయా, రియల్ ఉన్నాయా అని చెక్ చేసిన తర్వాతనే 1:1లో స్పోర్ట్స్ కేటగిరీ వారిని సెలెక్ట్ చేస్తారు. మొత్తానికి 33 జిల్లాల్లో వివిధ కేటగిరీలలో మొత్తం కలిపి అంటే ఎస్‌జిటి, స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, లాంగ్వేజ్ పండితులు కలిపి 100 పోస్టులు ఉండడం జరిగింది. ఈ 100 పోస్టులు ఖచ్చితంగా చాలా జిల్లాల్లో కొన్ని కేటగిరీలో అంటే కొన్ని జిల్లాల్లో స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి అభ్యర్థులు లేరు కాబట్టి ఖచ్చితంగా బ్యాక్‌లో అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది అభ్యర్థులు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ఆ కేటగిరీకి సంబంధించి తక్కువ మార్కులు వచ్చినప్పటికీ జాబ్‌కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఈ అభ్యర్థులు ఖచ్చితంగా రేపటి నుంచి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక మరొక ముఖ్య విషయం, మరి డీఎస్ సంబంధించి ఫైనల్‌కి ఎప్పుడు వస్తుంది అంటే, వాస్తవానికి 20వ తేదీ నుండి ఈ ప్రాథమిక అబ్జెక్షన్స్ ముగియడంతో ఆగస్టు 20 వరకు తీసుకున్న ప్రాథమిక కీపై అబ్జెక్షన్ తీసుకొని వారిపై నిపుణుల కమిటీ సమీక్షిస్తుంది. ఖచ్చితంగా 26 తర్వాత రాబోయే 2-3 రోజుల్లో ఫైనల్‌కి వస్తుందని వార్తలు వచ్చినప్పటికీ అది ఇంకా ఫైనల్ కాలేదు. ఫైనల్ కీపై ప్రాథమిక పరిస్థితి మాత్రమే పూర్తయింది. మరొకసారి కూడా రివ్యూ చేసి ఇస్తామని మొన్ననే చెప్పడం జరిగింది. దాని ప్రకారం మరొకసారి కూడా రివ్యూ చేస్తున్నారు. అంటే వచ్చిన అబ్జెక్షన్స్ అభ్యర్థులు సరైన సమాధానాలకు వారి అభ్యర్థులు ఏవైతే చెప్తున్నారో వాటికి సరైన ఆధారాలు చూపారా లేదా అని మరొకసారి కూడా పరిశీలిస్తున్నారు. అవన్నీ పేర్కొని ఫైనల్‌కి ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఈరోజు సాయంత్రం విద్యాశాఖ కమిషనర్ గారు పేర్కొంటూ ఫైనల్‌కి సెప్టెంబర్ 2 లోపు ఖచ్చితంగా ఫైనల్‌కి ఇస్తామని పేర్కొనడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి సెప్టెంబర్ 2 వరకు కూడా వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి, ఎందుకంటే జనరల్ ర్యాంకింగ్ ఇచ్చే సమయంలో ఖచ్చితంగా వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించి అభ్యర్థులు అప్లై చేశారో అది పేర్కొనాలి కాబట్టి స్పోర్ట్స్ కేటగిరీ చాలా ముఖ్యం. అందుకే సెప్టెంబర్ 2న గడువు ఇచ్చారు. ఈ ఫలితాలకు సంబంధించి సెప్టెంబర్ 2 తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఫైనల్‌కి మాత్రం సెప్టెంబర్ 2 లోపు ఇస్తామని ఈరోజు విద్యాశాఖ కమిషనర్ తెలపడం జరిగింది. ఇక మరొక కీలక విషయం, చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు జనరల్ ర్యాంకింగ్ ఖచ్చితంగా ఇస్తే బెటర్ అని. మనం మొదటి నుంచి చెప్తున్నాం జనరల్ ర్యాంకింగ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని. ఈరోజు విద్యాశాఖ కమిషనర్ కూడా అడిగితే సార్ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా జనరల్ ర్యాంకింగ్ ఇస్తామని చెప్పారు. జనరల్ ర్యాంకింగ్ ఇచ్చిన తర్వాత 1:3 జాబితా కూడా రెడీ చేసి జిల్లాలకు పంపుతామని చెప్పడం జరిగింది. వీలైతే విద్యాశాఖ వారే స్వయంగా వారే ఫైనల్‌కి ఇచ్చిన తర్వాత జనరల్ ర్యాంకింగ్ కూడా విద్యాశాఖ వారే ఇస్తామని పేర్కొనడం జరిగింది. వారి వెబ్‌సైట్‌లోనే జనరల్ ర్యాంకింగ్ కావచ్చు, 1:3 కూడా మేము ఇవ్వడానికి ప్రయత్నం చేసి వాటిని మాత్రమే జిల్లాలకు పంపే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా జనరల్ ర్యాంకింగ్ ఇస్తే అభ్యర్థులకు చాలా వెసులుబాటు ఉంటుంది. జనరల్ ర్యాంకింగ్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా త్వరలోనే వీలైనంత తొందరలోనే ఈ 1:3 జాబితా కూడా రెడీ చేసి జిల్లాలకు పంపిస్తామని చెప్పడం జరిగింది. అది ప్రాథమిక దరఖాస్తు చేస్తున్నారు. ఇప్పటికైతే వాళ్ళే అంటే విద్యాశాఖ వారే జనరల్ ర్యాంక్ ఇవ్వడంతో పాటు 1:3 కూడా తయారు చేస్తామని చెప్పడం జరిగింది. ఇక ఫైనల్‌కి సంబంధించి ఖచ్చితంగా సెప్టెంబర్ 2 లోపు ఫైనల్‌కి ఇవ్వడానికి దాదాపు ప్రయత్నం చేస్తామని ఈరోజు సాయంత్రం విద్యాశాఖ కమిషనర్ గారు పేర్కొనడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థాంక్ యూ.